والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే, అర్ష్ నీడలో ఆ 7 మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేమిటి అంటే, సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ పూర్తి సృష్టిని, విశ్వాన్ని సృష్టించి దీనికి ఒక సమయాన్ని నిర్ధారించాడు. ఆ సమయం వచ్చిన తర్వాత ఒక్క క్షణం ముందు కానీ, ఒక్క క్షణం తరువాత కానీ ఎలాంటి మార్పు లేకుండా ఈ పూర్తి సృష్టి అంతా కూడా ఒకానొక రోజు నాశనం అవ్వవలసి ఉంది. ఆ తర్వాత మనమందరము కూడా అల్లాహ్ ఎదుట నిలబడాలి. ఈ ఇహలోకంలో చేసినటువంటి ప్రతి కర్మకు, అది మంచిదైనా చెడ్డదైనా, పూర్తి ప్రతిఫలాన్ని అనుభవించాలి. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, కుల్లు మన్ అలైహా ఫాన్. ఈ భూమిపై ఉన్నటువంటిది సమస్తము నశించిపోయేదే, ఏదీ మిగిలి ఉండదు. ఇక్కడ ఏవైతే మనకు కనబడుతూ ఉన్నాయో వారు మనుషులైనా జిన్నులైనా, అవి పెద్ద పెద్ద మేడలైనా కొండలైనా ఏవైనా సరే అన్నీ కూడా ఈ భూమిపై ఉన్నటువంటిది ప్రతీదీ కూడా నశించిపోయేదే, ఏదీ మిగిలి ఉండదు. మరి తీర్పు దినం రోజు అల్లాహ్ ఎలా మరొక భూమిని పుట్టిస్తాడు?
దాని గురించి కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయం సూరా ఇబ్రాహీం 48వ వాక్యంలో యౌమ తుబద్దలుల్ అర్దు గైరల్ అర్ది వస్సమావాత్ వబర్జు లిల్లాహిల్ వాహిదిల్ కహార్. భూమిని మరొక భూమిగా మార్చేయబడుతుందో ఆ రోజు ఆకాశం కూడా మరొక ఆకాశంగా మార్చివేయబడుతుంది. అప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి అల్లాహ్ ముందు అందరూ ఆయన ముందు నిలబడవలసి ఉంది. ఏ రోజైతే భూమి మరొక భూమిగా మార్చివేయబడుతుంది అంటే ఇప్పుడు ఏదైతే భూమి మనం నివసిస్తున్నామో ఈ భూమి ఉండదు. ఈ భూమిని అల్లాహ్ తాలా మార్చివేస్తాడు, మరొక భూమిలాగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఏదైతే ఆకాశం మనకు కనబడుతుందో ఆ ఆకాశం కూడా ఈ విధంగా ఉండదు, మరొక ఆకాశాన్ని అల్లాహ్ తయారు చేస్తాడు. తీర్పు దినం రోజు మనమందరము కూడా అల్లాహ్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆ రోజు ఈ పూర్తి ప్రపంచంలో ఇప్పుడు ఎవరైతే బలవంతులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే శక్తివంతులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే రాజులుగా లేకపోతే దేశాలకి రాజ్యాలకి అధినేతలుగా చక్రవర్తులుగా చలామణి అవుతున్నారో ఆ రోజు అల్లాహ్ ముందు అందరూ నిలబడతారు. ప్రతి ఒక్కరూ మంచివారైనా చెడ్డవారైనా ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. అల్లాహ్ యొక్క ఆగ్రహం ఆ విధంగా కనబడుతూ ఉంటుంది మన ముందు. అది ఎప్పుడు జరుగుతుంది అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. 74వ అధ్యాయం 8, 9, 10 వాక్యాల్లో ఫైజా నుకిర ఫిన్నాకూర్. ఎప్పుడైతే శంఖం పూరించబడుతుందో, దైవదూతలు ఎప్పుడైతే శంఖాన్ని పూరిస్తారో అప్పుడేమవుతుంది? ఫజాలిక యౌమైజిన్ యౌమున్ అసీర్. ఆ రోజు చాలా గడ్డు రోజై ఉంటుంది. అది ఎవరికి? చెడ్డవారికైనా మంచివారికైనా అందరూ కూడా భయపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎవరైతే తిరస్కారులు ఉన్నారో వారి గురించి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అలల్ కాఫిరీనా గైరు యసీర్. ఆ రోజు అవిశ్వాసుల పాలిట సులభమైనది కాదు. ఎవరైతే కాఫిర్ తిరస్కారులు ఉన్నారో ఆ రోజు వారు ఇంకా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఈరోజు మా పరిస్థితి ఏమైపోతుంది అని, ఈరోజు మేము ఎలా రక్షించుకోవాలి అని అందరూ భయపడుతుంటారు. అందులో అనేక మంది తిరస్కారులు, దౌర్జన్యపరులు ఉంటారు. మంచివారు కూడా ఉంటారు, వారు కూడా భయపడుతూ ఉంటారు. అల్లాహ్ యొక్క ఆగ్రహం అలా ఉంటుంది. దైవదూతలు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అందరూ నిలబడి ఉంటారు. ఎవ్వరు కూడా నోరు మెదిపేటటువంటి ప్రయత్నం చేయరు, అంత శక్తి ఉండదు ఎవరి దగ్గర. ఈ ఇహలోకంలో ఎవరైతే అల్లాహ్ గురించి వాదులాడారో, ఈ ఇహలోకంలో ఎవరైతే సత్యాన్ని కాకుండా అసత్యం వైపునకు తమ మొగ్గు చూపించారో, లేకపోతే అసత్యానికి తమ సహకారాన్ని అందించారో, ఎవ్వరూ కూడా ఆ రోజు అల్లాహ్ ముందు ఒక చిన్న మాట మాట్లాడేటటువంటి అధికారాన్ని కలిగి ఉండరు. ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. మనం చూస్తుంటాం సమాజంలో ఎవరి దగ్గర అయితే వాక్చాతుర్యం ఉంటుందో వాళ్ళకే ఈ ఇహలోకంలో ఎక్కువగా ఆదరణ లభిస్తుంటుంది. చెప్పేటటువంటి విషయంలో సత్యం ఉందా అసత్యం ఉందా అనేది కూడా పరిశీలన చేయరు. కానీ ఆ రోజు అలా ఉండదు. ఎవరెవరైతే ఈ ఇహలోకంలో బలవంతులుగా ఉన్నారో, శక్తివంతులుగా ఉన్నారో, ఎవరెవరైతే తమ వాక్చాతుర్యంతో తప్పుని ఒప్పు, ఒప్పుని తప్పు చేసేస్తున్నారో వీళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడేటటువంటి స్థితిలో ఉండరు. కేవలము గుసగుసలు మాత్రమే వినబడుతుంటాయి. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఫలా తస్మవు ఇల్లా హంస. నీకు గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు. అందరూ కూడా గుసగుసలాడుతుంటారు. ఇప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు? ఒకవేళ నేను చేసినటువంటి తప్పులకి నన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఇహలోకంలో ఎవరి హక్కులైతే నేను కొల్లగొట్టానో వారు ఈ రోజు వచ్చి తమ హక్కుని అడిగితే నేను ఏం చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. సోదరులారా, ఆ రోజు ఎలా ఉంటుంది అంటే ఎవ్వరూ కూడా మరొకరికి సహాయం చేసే స్థితిలో ఉండరు. ప్రతి ఒక్కరూ పరిగెడుతూ ఉంటారు. దాని గురించి కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, యౌమలా తమ్లికు నఫ్సుల్ నఫ్సిన్ షయ్యా వల్ అమరు యౌమైజిల్ లిల్లాహ్. ఆ రోజు ఏ జీవి మరో జీవి కోసం ఏమీ చేయగలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు, అధికారాలు అల్లాహ్ చేతుల్లోనే ఉంటాయి. ఆ రోజు ఎలా ఉంటుందంటే ఎవరు మరొకరి గురించి ఆలోచించరు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా
ఎవ్వరు మరొకరికి సహాయం చేసే స్థితిలో ఉండరు. అన్ని అధికారాలు, అన్ని వ్యవహారాలు కేవలం అల్లాహ్ చేతుల్లోనే ఉంటాయి. ఎవ్వరు కూడా ఈ ఇహలోకంలో ఏవైతే చెడ్డ కార్యక్రమాలు చేశారో, చెడ్డ పనులు చేశారో, చెడు చేశారో, దౌర్జన్యం చేశారో అవన్నీ కూడా ఆ రోజు లెక్క చెప్పవలసి ఉంటుంది. అందరికీ తమ కళ్ళెదుట కనబడుతూ ఉంటుంది. ఈరోజు తప్పు చేసిన వారికి దొరికే పర్యవసానం ఏమిటి అని. ఎవ్వరు కూడా చేసినటువంటి తప్పుల్ని మరచిపోరు. ఒకవేళ మనుషులు మర్చిపోయినా అల్లా మర్చిపోడు. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వమా కాన రబ్బుక నసియ్యా, నీ ప్రభువు మరచిపోయేవాడు కాదు. ఒకవేళ చేసిన తప్పుల్ని మనుషులు మర్చిపోయినా అల్లాహ్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోడు. సోదరులారా, ఆ రోజు వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కఠినమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారు అందరూ. మంచివారు కూడా భయపడుతూ ఉంటారు. ఒకవేళ అల్లాహ్ సరైన విధానంగా మన యొక్క లెక్కను తీసుకుంటే మా పరిస్థితి ఏమిటి అని. అల్లాహ్ కారుణ్యం ఎవరికి ఉంటుంది? అల్లాహ్ కారుణ్యంలో ఎవరుంటారు? అల్లాహ్ ఎవరిని క్షమిస్తాడు? అల్లాహ్ ఎవరిని నరకాగ్ని నుంచి రక్షిస్తాడు? అల్లాహ్ ఎవరి తప్పుల్ని క్షమించి ఎవరు చేసినటువంటి పుణ్యకార్యాలను స్వీకరిస్తాడు అనే ఆలోచనలోనే ప్రతి ఒక్కరూ ఉంటారు. ఆ రోజు వేడి కూడా ఎలా ఉంటుంది అంటే అల్లాహు అక్బర్, మనము మాటల్లో ఇక్కడ చెప్పి అసలు ఊహించలేము, అలాంటి వేడి ఉంటుంది. కొన్ని విషయాలు ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అని అల్లాహ్ తాలా తెలియజేశాడో, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో అవి మాత్రమే మనం చెప్పగలం. ఆ రోజు పూర్తి సృష్టిలో ఎక్కడ కూడా నిలువ నీడ ఉండదు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్న సమయంలో అల్లాహ్ కారుణ్యంలో కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు, కొంతమంది అదృష్టవంతులు ఉంటారు అల్లాహ్ యొక్క కారుణ్యంలో. మరి వారు అల్లాహ్ యొక్క కారుణ్యంలో ఎందుకున్నారు? వారు చేసినటువంటి ఆచరణ ఏమిటి విశ్వసించిన తరువాత అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, బుఖారీ మరియు ముస్లిం రెండు హదీసు గ్రంథాల్లోనూ ఈ హదీస్ ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. దైవప్రవక్త తెలియజేస్తున్నారు, సబఅతున్ యుజిల్లుహుముల్లాహు ఫీ జిల్లిహి యౌమ లా జిల్లా ఇల్లా జిల్లు. సబఅతున్, ఏడుగురు వ్యక్తులు, అల్లాహ్ తన నీడలో ఈ ఏడుగురు వ్యక్తులకి చోటు కల్పిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడ కూడా ఉండదు. అల్లాహ్ అక్కడ కేవలము 7 రకాలైన వ్యక్తులు, ఏడుగురు వ్యక్తులు అంటే కేవలం 7 కాదు, 7 గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఆ 7 ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. 7 ఉన్నాయి అంటే అల్లాహ్ అక్బర్, మహాభాగ్యం. మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తీర్పు దినం రోజు అర్ష్ నీడలో ఉండేటటువంటి ఆ 7గురులో నాకు మీకు మనందరికి స్థానం కలిగించుగాక, ఆమీన్. ఆ 7 రకాల వ్యక్తులు ఎవరు అంటే, మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అల్ ఇమాముల్ ఆదిల్, న్యాయంగా ధర్మంగా పరిపాలించేటటువంటి నాయకుడు. మొట్టమొదటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా పరిపాలిస్తాడు? న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తాడు, మొదటిది. ఆ తర్వాత రెండో వ్యక్తి ఎవరు? వషాబు నషా ఫీ ఇబాదతిల్లాహ్, ఏ యువకుడైతే తన పూర్తి యవ్వనాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపాడో. అల్లాహ్ అక్బర్. ఏ యువకుడైతే తన పూర్తి యవ్వనాన్ని కేవలము సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఆరాధనలో గడిపినటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు? వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్, ఏ వ్యక్తి యొక్క హృదయము మస్జిదులతో మమేకమైపోయి ఉందో, ఆ వ్యక్తి యొక్క హృదయము ఎప్పుడు మస్జిదుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ నమాజ్కి రావాలా, ఒక నమాజ్ అయిన తర్వాత మరొక నమాజ్ సమయం ఎప్పుడవుతుంది అని ఎల్లప్పుడూ కూడా మస్జిద్కి ఎప్పుడు వెళ్ళాలా, నమాజ్ ఎప్పుడు చేయాలనే ఆలోచనలు ఉంటాడు ఆ వ్యక్తి, మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి ఎవరు? వరజులాని తహబ్బా ఫిల్లాహి, ఏ ఇద్దరు వ్యక్తులు అల్లాహ్ కోసం మాత్రమే కలుస్తారు. ఎలాగా చూడండి, ఇజ్తమా అలైహి వతఫర్రకా అలైహి, ఏ ఇద్దరు వ్యక్తులైతే అల్లాహ్ ప్రసన్నత కోసం స్నేహం చేస్తారు, జమా కలుస్తారు అల్లాహ్ కోసం. ఒకవేళ విడిపోవలసి వస్తే అల్లాహ్ మీద ప్రేమతోనే విడిపోతారు. వారికి వేరే ఇహలోక ప్రాపంచిక లాభాలు ఏమీ ఉండవు.
4వ గుణం. ఆ తర్వాత 5వ వ్యక్తి ఎవరు? వరజులున్ దాతుహు ఇమ్రాఅతున్ జాతు మన్సిబిన్ వ జమాలిన్ ఫకాల ఇన్ని అకాఫుల్లాహ్. వరజులున్, ఏ వ్యక్తి అయితే దాతుహు ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఆహ్వానం ఇస్తారు? ఇమ్రాఅతున్, ఒక స్త్రీ ఆహ్వానం ఇస్తుంది. ఎవరా స్త్రీ అంటే జాతు మన్సిబిన్ వ జమాలిన్, ఆ స్త్రీ అందం పరంగా చాలా అందగత్తె అయి ఉంటుంది. మరియు ఆ స్త్రీ ఉన్నత వర్గానికి, ఉన్నత వంశానికి చెందినటువంటి స్త్రీ. ఆస్తి పరంగా, ఐశ్వర్యం పరంగా, అందం పరంగా సమాజంలో ఉన్నత శ్రేణికి చెందినటువంటి స్త్రీ ఒక వ్యక్తిని ఆహ్వానిస్తుంది. దేనికి? ఒక చెడు కార్యం, వ్యభిచరించడం కోసం ఆహ్వానిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఫకాలా ఇన్ని అకాఫుల్లా, నేను అల్లాహకు భయపడుతున్నాను అని ఆ చెడు కార్యం చేయకుండా వచ్చేస్తాడు. వారు బలవంతము, బలాత్కారము కాదు, ఒక స్త్రీ ఆహ్వానించినప్పటికీ కూడా ఇన్ని అకాఫుల్లా, నేను అల్లాహకు భయపడుతున్నానని ఆ చెడు పని చేయకుండా ఉండేటటువంటి వ్యక్తి 5వ వ్యక్తి. 6వ వ్యక్తి ఎవరు అంటే వరజులున్ తసద్దక బిసదకతిన్ ఫఅక్ఫాహా హత్తా లా తలమా షిమాలుహు మా తున్ఫికు యమీనుహు. వరజులున్ తసద్దక బిసదకతిన్ ఫఅక్ఫాహా, ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలీదు ఎంత దానం చేశాడు అని. అల్లాహ్ అక్బర్. కేవలము ఇఖ్లాసు మరియు ఇఖ్ఫా. ఇఖ్లాస్ అంటే అల్లా పట్ల భయభక్తులతో, ఇఖ్ఫా అంటే దాచి, ఎవ్వరికి తెలియకుండా దాచి రహస్యంగా దానం చేస్తాడు. అల్లాహ్ అక్బర్. అల్లా కోసమే దానం చేస్తాడు, రహస్యంగా దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి 6వ వ్యక్తి. ఆ తర్వాత 7వ వ్యక్తి ఎవరు? వరజులున్ జకరల్లా ఖాలియన్ ఫఫాజత్ అయినా, ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ యొక్క జిక్ర్, జకరల్లాహ్, అల్లాహ్ యొక్క జిక్ర్లో, స్మరణలో అల్లాహ్ నా తప్పుల్ని క్షమిస్తాడు అనే ఆలోచనలో, అల్లాహ్ భయంతో, భీతితో కంట కన్నీళ్లు పెడతాడు ఒంటరిగా ఉన్నప్పుడు. ఈ 7 రకాల వ్యక్తులు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అల్లాహ్ అక్బర్. ఇక్కడ ఇంతకు ముందు చదివినటువంటి హదీస్లో సబాతున్ యుజిల్లుహుముల్లాహు ఫీ జిల్లిహి, అల్లాహ్ యొక్క నీడ అనే పదం వచ్చింది. నిజంగా అల్లాహకు నీడ ఉంటుందా అంటే ఈ 2 హదీస్ గ్రంథాల్లో కూడా అలాగే ఉంది. కానీ ఇబ్నే హజర్ రహిమహుల్లాహ్ తెలియజేశారు. ఏమని తెలియజేశారు అంటే సయీద్ ఇబ్నే మన్సూర్ ఆయన పుస్తకంలో ఒక హదీస్ రాశారు. సల్మాన్ రజియల్లాహు అన్హు వారి కథనం. ఇది కూడా సహీ హదీస్, హసన్ ప్రకారంగా సహీ హదీస్ ఇది. అక్కడ ఏముంది అంటే సబాతున్ యుజిల్లుహుముల్లాహు ఫీ జిల్లి అర్షిహి, అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అల్లాహ్ అక్బర్. చూసారా, అల్లాహ్ యొక్క నీడ అంటే అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఈ 7 వ్యక్తులు ఉంటారు అని తెలియజేయడం జరిగింది. దీనిని ఫతహుల్ బారీ అనే పుస్తకంలో ఇబ్నే హజర్ రహిమహుల్లా వారు కూడా నకలు చేశారు సహీహ్గా. అల్లాహ్ అక్బర్. చూడండి, ఈ 7 రకాల వ్యక్తులు ఒక్కసారి పరిశీలన చేయండి. ఈ 7 రకాల వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరిగింది? ఈ 7 రకాల వ్యక్తుల్లో ప్రత్యేకత ఏముంది? ఏ గుణాలు ఉన్నాయి? ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు. ఈ 7 ఉన్నటువంటి ఉమ్మడి విషయాలు, కామన్ విషయాలు ఏమిటి అంటే ఈ 7 కూడా తమ కోరికల్ని, మనోవాంఛల్ని అనుసరించలేదు. కోరికలకి వ్యతిరేకంగా అల్లాహ్ యొక్క ఇష్టంతో పని చేశారు. అంటే ఈ పని చేయడం వల్ల అల్లాహ్ ఇష్టపడతాడు అనే ఉద్దేశంతో ఈ 7. ఆ తర్వాత మరొక గుణం ఏమిటి అంటే అందరిలో కూడా ఇఖ్లాస్ అనేది ఉంటుంది. అల్లాని సంతృప్తి పరచాలి అన్న ఆలోచన. ఆ తర్వాత అల్లాహ్ పట్ల ప్రేమ. ఈ అల్లాహ్ పట్ల ప్రేమతో ఈ ఆచరణ చేస్తే అల్లాహ్ స్వీకరిస్తాడు. అంటే 1 ఇఖ్లాస్, 2 అల్లాహ్ పట్ల భయభక్తులు, అల్లాహ్ పట్ల ప్రేమ, ఆ తర్వాత కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఆచరణ. అల్లాహ్ అక్బర్. ఇవి ముఖ్యంగా ఈ 7 ఈ 7 రకాల ప్రజల్లో ఉన్నటువంటి ఉమ్మడి విషయాలు. సోదరులారా, ఆ రోజు ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. చెప్తున్నటువంటి విషయాలు ఆ రోజు ఎలా ఉంటుంది అంటే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసి ఉంటాడు. కనీసము నీడలో కాసేపు ఉందాము అంటే ఎక్కడ కూడా నిలువు నీడ ఉండదు, ఎక్కడ కూడా నీడ ఉండదు. పోనీ బట్టలు ఏమైనా తీసుకొని నెత్తి మీద పెట్టుకుందామంటే ఎవరి ఒంటి మీద బట్టలు ఉండవు.
అలాంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ తాము చేసినటువంటి తప్పులకి కొంతమంది చెమటలో ఎలా తడిసిపోయి ఉంటారు అంటే, కొంతమంది కాలి మడమల వరకు మునిగి ఉంటారు, మరికొంతమంది మోకాళ్ళ వరకు మునిగి ఉంటారు, మరికొంతమంది నడుముల వరకు మునిగిపోయి ఉంటారు చెమటలో, మరికొంతమంది భుజాల వరకు మునిగిపోయి ఉంటారు, మరికొంతమంది పూర్తిగా మునిగిపోయి ఉంటారు చెమటలో. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులతో ఉంటారు. ఆ రోజు ఎవ్వరూ పక్కవారి గురించి ఆలోచించరు, నా పక్కవాడు ఏం చేస్తున్నాడని, ఈ రోజు నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలోనే ఆందోళనలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత వారితో పరిగెడుతూ ఉంటారు. అంత స్వార్థపరులు అయిపోయి ఉంటారు. ఎంత స్వార్థపరులు అయిపోతారు అంటే, పక్కన వారి గురించి ఆలోచించడం దూరం చేయండి, ఈ ఇహలోకంలో మనం చెబుతూ ఉంటాము నా భార్య, నా తల్లిదండ్రులు, నా సంతానం. ఆ రోజు మనిషి ఎంత స్వార్థపరుడు అయిపోతారు, స్త్రీలైనా పురుషులైనా. అంటే ఒకరు మరొకరిని చూసి పరిగెడుతూ ఉంటారు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీ. ఆ రోజు మనిషి తన సొంత సోదరుడితో పరిగెడతాడు. ఈరోజు మనం ఇహలోకంలో చూస్తూ ఉన్నాము. కొంతమంది సోదరులు అంటే వారికి ఎక్కడలేని ప్రేమ పొంగుకొస్తూ ఉంటుంది, అన్నీ చేసేస్తూ ఉంటారు. నా తమ్ముడు అన్న, నా అన్నయ్య అన్న నాకు ప్రాణం. కానీ ఆ రోజు సొంత సోదరుడితో పరిగెడుతూ ఉంటారు. సోదరుడు మాత్రమే కాదు, ఆ తర్వాత వ ఉమ్మిహి వ అబీహి. ప్రతి ఒక్కరు కూడా వ ఉమ్మిహి, తన యొక్క తల్లితో పరిగెడతారు, తన యొక్క తండ్రిని చూసి పరిగెడతారు, తల్లిని చూసి పక్కకి వెళ్ళిపోతుంటారు, తండ్రిని చూసి పక్కకి వెళ్ళిపోతుంటారు. ఆ తర్వాత వసాహిబతిహి వ బని. ప్రతి ఒక్కరు కూడా భార్యను చూసి పరిగెడుతుంటారు, పిల్లల్ని చూసి పరిగెడుతుంటారు. అలాగే భార్య అయితే సొంత భర్తను చూసి పరిగెడుతూ ఉంటుంది. ఎందుకు? ఈరోజు ఏమైనా పుణ్యాలు అడుగుతారేమో, ఒకవేళ వారికి పుణ్యాలు ఇస్తే మా పరిస్థితి ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా సొంత వాళ్ళని చూసి పరిగెడుతుంటారు. అల్లాహ్ అక్బర్. అంత స్వార్థంగా ఆలోచిస్తారు. పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. ఎవ్వరూ కూడా ఈరోజు ఎలాగైనా ఇహలోకంలో నేను తినకపోయినా మా అబ్బాయి తినాలండి, నేను తినకపోయినా ముందు మా అమ్మకు పెట్టాలండి, మా నాన్నగారికి పెట్టాలండి, ఇహలోకంలో ఆలోచిస్తున్నాం కదా. పరలోకంలో అలా ఉండదు. తీర్పు దినం రోజు సొంత కన్న తల్లిదండ్రులతో మనుషులు పరిగెడుతూ ఉంటారు, స్త్రీలైనా పురుషులైనా, భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రుల పిల్లలతో పరిగెడుతుంటారు. సొంత సోదరులు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఈరోజు ఎలాగైనా నేను రక్షించబడితే చాలు, ఏమి ఇచ్చైనా ఈరోజు నన్ను నేను కాపాడుకుంటే అదే చాలు అనే ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. సోదరులారా, అల్లాహ్ అక్బర్. ఒక్కసారి ఊహించండి ఎలా ఉంటుంది ఆ విషయం. మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఒకవేళ మనము ఆ స్థితిలో నిలబడి ఉంటే అల్లాహ్ తాలా అన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇలా భవిష్యత్తులో జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాడు అల్లాహ్. ఆ 7 లక్షణాలు, ఆ 7గురు ఎవరైతే ఉన్నారో ఆ లక్షణాలు మీలో నాలో కూడా వచ్చేటటువంటి ప్రయత్నం మనం అందరము చేయాలి. సోదరులారా, 7 రకాల వ్యక్తులు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అల్లాహ్ అక్బర్. మరి అందులో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఎవరా ఒక వ్యక్తి? అల్ ఇమాముల్ ఆదిల్. న్యాయంగా ధర్మంగా పరిపాలించేటటువంటి పాలకుడు, నాయకుడు. ఇమాం అంటే మనకు గుర్తుకొచ్చేది మస్జిద్ ఇమాం గారు. ఇమాం అనే అరబీ పదానికి అర్థం నాయకుడు. అల్ ఇమాముల్ ఆదిల్ అంటే న్యాయంగా ధర్మంగా పరిపాలించేటటువంటి నాయకుడు. తన దగ్గరికి ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని ధర్మబద్ధంగా తెలియజేస్తాడు. ధర్మబద్ధంగా అంటే సర్వసాధారణంగా మనలో ఉన్న ఆలోచన ఏంటి? న్యాయం అంటే ఏంటి? అందరికీ సమానంగా పంచడం కాదు. ధర్మంగా పంచడం అంటే ఏంటో తెలుసా? ఎవరి హక్కు వారికి ఇవ్వడం. మీ హక్కు ఎంత ఉందో అది మీకు ఇవ్వడం, వారి హక్కు ఎంత ఉందో అది వారికి ఇవ్వడం. ఎవరి హక్కుని వారికి ఇవ్వడాన్ని ధర్మంగా పరిపాలించడం అంటారు. ఉదాహరణకి 2 వ్యక్తులు వ్యాపారంలో ఒప్పందం చేసుకున్నారు. నీది 30%, నాది 70%. ఒప్పందం చేసుకున్నారు, లాభాలు వచ్చినాయి. ఇప్పుడు 2 మధ్యలో గొడవ వస్తుంది. ఏమని? చెరోసగం తీసుకోవాలని. ఎప్పుడైతే వారు ఆ ఇమాం దగ్గరికి వెళ్ళారో, రాజుగారి దగ్గరికి వెళ్ళారో, ఆయన ఏం చేస్తారు? సరేలేండి, 2 కలిసి కష్టపడ్డారు కదా, చెరోసగం తీసుకోండి కాదు. ధర్మం అంటే ఏమిటో తెలుసా? అద్ల్ అంటే ఏంటో తెలుసా? ఎవరి హక్కుని వారికి ఇవ్వడం. అల్లాహ్ అక్బర్. ఇది ధర్మంగా న్యాయంగా పరిపాలించడం. రాజు దగ్గర ఎవరైతే ఒకసారి కుర్చీ ఎక్కేస్తారో, ఎవరైతే ఒకసారి సింహాసనం ఎక్కేస్తారో అన్ని అధికారాలు ఉంటాయి. సైన్యం చేతుల్లో ఉంటుంది. అడిగేవారు ఎవరు ఉండరు, ప్రశ్నించేవారు ఎవరు ఉండరు రాజుగారికి. అయినప్పటికీ
ఆయన న్యాయంగా ధర్మంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అంటే ఏ ఆలోచన ఉంది అంటే ఆయన అల్లాహకు భయపడుతుంటాడు. ఈరోజు అధికారం నా చేతుల్లో ఉంది, ఈ అధికారము రేపు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, నేను అల్లాహకు సమాధానం చెప్పాలి అన్న ఆలోచనలో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, న్యాయంగా ధర్మంగా తన దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తాడు. అది ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పూర్తిగా తన దగ్గరకు వచ్చే ప్రతి సమస్యను కూడా ధర్మంగా పరిష్కరించేటటువంటి నాయకుడు అంటే కేవలం ఒక రాజు మాత్రమేనా? కాదు. ఇబ్నే హజర్ రహిమహుల్లాహ్ వారు తెలియజేశారు, అల్ ఇమాముల్ ఆదిల్. ఇక్కడ ఇమాం అన్న పదానికి అర్థమేమిటో తెలుసా? ఒకవేళ ముస్లింలు ఉంటే ముస్లింల ఖలీఫాని కూడా ఇమాం అంటారు, నాయకుడు అంటారు. ఖిలాఫత్ ఎవరి చేతుల్లో ఉంటుందో. ఒకవేళ ముస్లింలు ఒక వర్గం ఉంటే ఆ వర్గం యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇమాం కిందకు వస్తారు, నాయకుల కిందకు వస్తారు. ఒకవేళ జడ్జి ఉన్నారు, న్యాయ పరిపాలకుడు, న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయాధినేత, ఆ తర్వాత ఎవరైతే హాజీ ఉన్నారో ఆయన కూడా వస్తాడు, ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన కూడా వస్తాడు. ఒకవేళ ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం యొక్క పెద్ద ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా బాబాయ్ దగ్గరికి వెళ్దాము, మావయ్య దగ్గరికి వెళ్దాము, లేకపోతే తాతగారి దగ్గరికి వెళ్దాము అని మనం వింటూ ఉంటాము. ఎవరి దగ్గరికి అయితే ప్రజలు సమస్యలు తీసుకువస్తారో వారందరూ కూడా దీనిలోకి వచ్చేస్తారు. ఒకవేళ ఏదైనా ఒక గ్రామంలో ఒక రచ్చబండ ఉంది, అక్కడ కూర్చుంటారు పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరికి సమస్య వస్తే సమస్యని పరిష్కరిస్తారు. వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు, న్యాయంగా పరిష్కరించాలి సమస్యని అని. కానీ మన దగ్గర సమస్య వస్తే, మన సమాజంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల గొడవలు, బంధువుల గొడవలు, ఇరుగు పొరుగు వారి గొడవలు, రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల గొడవలు, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి ఆస్తి తగాదాలు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎలా ఆలోచిస్తారు? న్యాయము ధర్మము పక్కన పెట్టండి, రేపు భవిష్యత్తులో నాకు ఎవరు పనికి వస్తారు? నేను ఈయన వైపు చెప్తే రేపు నాకు సపోర్ట్ చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. నేను ఆయన వైపు చెప్తే రేపు ఆయన భవిష్యత్తులో నాకు సహాయం చేస్తాడు. ఇలా మనకు భవిష్యత్తులో ఎవరు సహాయం చేస్తారు అని ఆలోచించి తీర్పు ఇస్తున్నారు అనుకోండి, అది సరైనటువంటి పద్ధతి కాదు. మనము మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా ఒక్కసారి అందరూ ఆలోచించండి. మీరు మీ కుటుంబానికి పెద్దగా ఉన్నారా? లేకపోతే మీ వీధిలో మీరు పెద్దవారిగా పరిగణించబడుతున్నారా? లేకపోతే మీరు ఒక ఊరికి పెద్దగా ఉన్నారా? ఎవరైనా సమస్య ఫలానా వారి దగ్గరికి వెళదాము అని మీ దగ్గరికి సమస్యలు తీసుకువస్తూ ఉంటే అప్పుడు మీకు ఏదైతే లాభం జరుగుతుందో దాని గురించి కాదు, ప్రజలు ఏమనుకుంటారు, నేను ఈ తీర్పు చెబితే అని దాని గురించి కాదు, నేను ఇచ్చే తీర్పు అల్లా ఏమనుకుంటాడు, రేపు అల్లా నన్ను ప్రశ్నిస్తాడా ఈ తీర్పు గురించి అని ఆలోచించి న్యాయంగా తీర్పు చెప్పడం చాలా ముఖ్యమైన విషయం సోదరులారా. ఎందుకంటే మనం అందరం కూడా ఎలా ఆలోచిస్తామంటే న్యాయం ఏంటో ధర్మం ఏంటో మనకి ఎందుకండి, అందరినీ సంతోషపెట్టాలి, అందరూ కూడా నేను ఇచ్చినటువంటి తీర్పుతో రాజీ అయిపోవాలి అని ఆలోచిస్తుంటారు. కాదు సోదరులారా, మనం ఇచ్చేటటువంటి తీర్పుతో ప్రజలు రాజీ అయినా అవ్వకపోయినా సృష్టికర్త అయినా రాజీ అవ్వాలి అనే ఆలోచనలో తీర్పు ఇవ్వాలి. ఎందుకని? అల్లాహ్ తాలా అదే తెలియజేస్తున్నాడు, అల్ ఇమాముల్ ఆదిల్, న్యాయంగా ధర్మంగా పరిపాలించేటటువంటి పాలకుడు, నాయకుడు. మరీ ముఖ్యంగా సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు ఎవరి గురించి? దావూద్ అలైహిస్సలాం గురించి తెలియజేస్తున్నాడు. యా దావూదు ఇన్నా జఅల్నాక ఖలీఫతన్ ఫిల్ అర్ది ఫహకుం బైనన్ నాసి బిల్ హక్కి వలా తత్తబిల్ హవా ఫయుదిల్లక అన్ సబీలిల్లాహ్ ఇన్నల్లజీన యుదిల్లూన అన్ సబీలిల్లాహి లహుం అజాబున్ షదీదుం బిమా నసు యౌమల్ హిసాబ్. దావూద్ అలైహిస్సలాం గురించి సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఓ దావూద్ అని దావూద్ అలైహిస్సలాంకి తెలియజేస్తున్నాడు, మేము నిన్ను భూమిలో వారసునిగా ఖలీఫాగా చేసి నియమించాము, కనుక నువ్వు ప్రజల మధ్య న్యాయబద్ధంగా తీర్పు ఇస్తూ ఉండు, మరియు నీ మనోవాంఛల్ని, నీ కోరికల్ని అనుసరించకు. ఒకవేళ అనుసరించామనుకోండి, అన్యదా అవి నిన్ను అల్లా మార్గం నుండి తప్పిస్తాయి. ఎవరైతే కోరికలను అనుసరిస్తారో వారు అల్లా మార్గం తప్పుకుంటారు, ఆ తర్వాత వారికి కఠిన శిక్ష పడటం ఖాయం.
ఎందుకంటే వారు లెక్కల దినాన్ని మర్చిపోయారు. ముందుగా దావూద్ అలైహిస్సలాంని అల్లాహ్ తఆలా ఖలీఫాగా చేసి ఏం తెలియజేస్తున్నాడు? ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చేయి, నీ మనోవాంఛల్ని అనుసరించమాకు. నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తానండి, నా మనసు ఎటు మొగ్గితే అది చెప్తానండి. నీ మనసు ఎటు మొగ్గితే అటు చెప్పడం కాదు. అల్లాహ్ ఏదైతే ఆజ్ఞ జారీ చేశాడో, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే హదీస్ గ్రంథాలు తెలియజేశారో అది కాకుండా మిగతా ఏది చేసినా అది మీరు మీ మనోవాంఛలను అనుసరించినట్లే. ఆజ్ఞ అంటే అల్లాహ్ అవతరింపజేసింది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ గ్రంథాలు తెలియజేసింది. ఇది కాకుండా వేరే ఏదైనా సరే మనుషుల్ని అనుసరించడం. ఒకవేళ మనుషుల్ని అనుసరిస్తే, మన కోరికలను అనుసరిస్తే ఏమవుతుంది? అది మనల్ని అల్లాహ్ నుండి దూరం చేస్తాయి, అల్లాహ్ యొక్క జికర్ నుండి మనల్ని దూరం చేసేస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది? అల్లాహ్ మార్గం నుండి ఎవరైతే తప్పిపోతారో వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. ఎందుకని ఇలా చేస్తారు వీరు అంటే, వీరు మర్చిపోతారు రేపు పరలోకం ఒకటి ఉంది, నేను అక్కడ సమాధానం చెప్పాలి, రేపు అల్లాహ్ నన్ను అడుగుతాడు, నిన్ను నేను ఖలీఫాగా చేశాను, నిన్ను నేను ఒక వీధిలో పెద్దవానిగా చేశాను, నీ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సరైన విధానంలో తీర్చిదిద్దావా లేదా అని అల్లాహ్ రేపు నన్ను అడుగుతాడు అన్న విషయము మర్చిపోతారు. కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వచ్చారో ఒక సమస్యను తీసుకొని, ఆ సమస్యని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జ్ఞానం వెలుగులో తీర్పు ఇవ్వాలి సోదరులారా. అలా కాకుండా ఉన్నాము అంటే మనం నష్టపోతాము. ఆ తర్వాత కఠిన శిక్షకు కూడా మనం అందరము అర్హులమవుతాము సోదరులారా. అర్ష్ నీడలో ఉండేటటువంటి ఆ 7గురిలో మొట్టమొదటి వ్యక్తి అల్ ఇమాముల్ ఆదిల్. రెండో వ్యక్తి ఎవరు? వషాబు నషా ఫీ ఇబాదతిల్లాహ్. ఆ యువకుడు, ఏ యువకుడైతే తన పూర్తి యవ్వనాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపాడో, అల్లాహ్ అక్బర్, తన ప్రభు అయినటువంటి అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపినటువంటి ఆ యువకుడు కూడా అర్ష్ నీడలో ఉంటాడు రేపు తీర్పు దినం రోజు. ఇక్కడ అల్లాహ్ యొక్క ఆరాధనలో కేవలము యవ్వనంలో ఉన్నప్పుడే మనం ఆరాధన చేయాలా? వృద్ధాప్యంలో చేయకూడదా? బాల్యంలో చేయకూడదా అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు ఏమని? వాబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్. నిశ్చయమైనది అనగా మరణం వచ్చేంత వరకు మనము మన సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండాలి. అంటే చనిపోయేంత వరకు ఆరాధనలోనే ఉండాలి. కానీ ముఖ్యంగా ఇక్కడ యవ్వనం యొక్క ఆరాధన. ఆ యువకుడు, ఏ యువకుడు తన పూర్తి యవ్వనాన్ని అల్లాహ్కు అంకితం చేశాడో ఆరాధనలో. ఎందుకని ఇక్కడ యవ్వనాన్ని గురించి ప్రస్తావన చేయడం జరిగింది అంటే, మనిషి ఎప్పుడైతే యవ్వనంలోకి అడుగు పెడతాడో అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల కలలు, దేని గురించి? భవిష్యత్తు గురించి. అలాగే ఎక్కువ డబ్బు సంపాదించాలి, బాగా వ్యాపారం చేయాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే మంచి భార్యను పెళ్లి చేసుకోవాలి, ఇలా అనేక రకాల కలలు కంటూ ఉంటాడు. డ్రీమ్స్ ఉంటాయి అనేక రకాలుగా. అలాంటి సమయంలో తనేం చేయాలి? ఆరాధన కోసం ప్రత్యేకించుకోవాలి, అల్లాహ్ను ఆరాధించడం కొరకు. ఎందుకని అంటే సహజంగా బాల్యంలో ఉన్నారు, ఏమవుతుంది? పెద్దవాళ్ళ యొక్క బలవంతం మీద ఆరాధనకు వస్తారు పిల్లలు. అదే వృద్ధాప్యంలో అన్ని పనులు అయిపోయాయి, రిటైర్ అయిపోయాము, ఇంకా ఏమీ చేయలేము, కాబట్టి ఆరాధనలోకి వస్తారు. కానీ ఒక మనిషి యవ్వనంలో ఉన్నాడు అంటే అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఏదనుకుంటే అది చేయగలడు. తన మీద ఎవరి యొక్క ఒత్తిడి కూడా ఉండదు, ఎవరి ప్రభావం ఉండదు. తను కావాలనుకుంటేనే ఆరాధనకి రాగలడు. నేను ఆరాధన చేయను అంటే ఆ వ్యక్తితో బలవంతంగా ఎవ్వరు కూడా ఆరాధన చేయించలేరు. అలాంటి స్థితిలో ఉంటాడు. అనేక రకాల కలలతో అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రతి విషయం గురించి. ఆ సమయంలో అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి. మరీ ముఖ్యంగా యవ్వనంలో మనిషి ఎలా ఉంటాడు అంటే బద్ధకస్తుడుగా ఉంటాడు. ప్రతి పని కూడా ఏదైనా బాధ్యత ఇస్తే నేను తీసుకోను అంటుంటాడు, ఏ బాధ్యత తీసుకోడు. కానీ కోరికలు ఎక్కువ ఉంటాయి, కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉంటాడు. బద్ధకం ఎక్కువ ఉంటుంది, అలాగే కోరికలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ
ఇక్కడ యవ్వనంలో ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు వారి కథనం. దైవప్రవక్త తెలియజేస్తున్నారు, లా తజూలు కదమ ఇబ్న్ ఆదం యౌమల్ కియామతి మిన్ ఇంద రబ్బిహి హత్తా యస్అలు అన్ ఖమ్స్. ఆదం సంతతి ఎవరైతే ఉన్నారో వారు రేపు కియామత్ తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు వారు పాదము కాస్త కూడా ముందుకి కానీ వెనక్కి కానీ జరగదు. ఎప్పటి వరకు? వారు 5 ప్రశ్నలకి సమాధానం చెప్పేంత వరకు. ఏమిటా 5 ప్రశ్నలు అంటే, మొట్టమొదటిది అన్ ఉమ్రిహి ఫీమా అఫ్నా, నీవు నీ యొక్క జీవితాన్ని ఎలా గడిపావు, ఎక్కడ గడిపావు, పూర్తి జీవితం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న అన్ షబాబిహి ఫీమా అబలా, నీ యొక్క యవ్వనంలో ఏవైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అవి ఎక్కడ ఉపయోగించావు, రెండో ప్రశ్న. మూడో ప్రశ్న మరియు నాలుగో ప్రశ్న ఏమిటి? వ అమ్మాలిహి మిన్ ఐనక్తసబహు వ ఫీమా అన్ఫకుహు, నీవు ధనాన్ని ఎక్కడి నుంచి సంపాదించావు, సంపాదించిన ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు, మూడో ప్రశ్న మరియు నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న ఏమిటి? వ మాజా అమిల ఫీమా అలిం, నీకు ఏదైతే జ్ఞానం నేర్చుకున్నావో తెలిసిందో ఆ జ్ఞానంపై ఎంత ఆచరించావు. 5 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న జీవితాన్ని ఎక్కడ ఎలా గడిపావు, రెండో ప్రశ్న ఆ జీవితంలో యవ్వనంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఎక్కడ ఉపయోగించావు, మూడో ప్రశ్న ధనం ఎలా సంపాదించావు, నాలుగో ప్రశ్న ఉన్నటువంటి ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు, ఐదో ప్రశ్న మీరు ఏదైతే జ్ఞానం నేర్చుకున్నారో, ఎంతైతే జ్ఞానం ఉందో దానిపై ఎంత ఆచరణ చేశావు. అల్లాహ్ ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పేంత వరకు ఆదం సంతతి ఎవరైతే ఉన్నారో వారి కాలు కాస్త కానీ ముందుకు కానీ వెనక్కి కానీ కదలదు. మరి ఇందులో ఒక ప్రశ్న ఉంది, అదేమిటి? తన జీవితంలో ఉన్నటువంటి యవ్వనంలో శక్తి సామర్థ్యాన్ని ఎక్కడ ఉపయోగించడం జరిగింది. అల్లాహ్ చాలా ముఖ్యమైన విషయం. ఎందుకని? ముందు ప్రశ్నలోనే పూర్తి జీవితం ఎక్కడ గడిపావు అనేది వచ్చేసింది. కానీ రెండో ప్రశ్నలో మరియు యవ్వనం గురించి ప్రత్యేకమైన ప్రశ్న ఎందుకు అంటే, ఈ యవ్వనంలోనే మనిషి ఏదనుకుంటే అది చేయగలడు. తనని ఆపేటటువంటి వారు ఎవ్వరు ఉండరు యవ్వనంలో ఉన్నటువంటి వారిని. తను కావాలంటే ఆరాధన చేయొచ్చు, లేదు అంటే తన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. వారు స్త్రీలైనా పురుషులైనా వారు ఎవరైనా సరే ఆరాధన అనేది మరీ ముఖ్యంగా యవ్వనంలో ఉన్న ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే, ఎవరి ప్రభావం లేకుండా స్వతహాగా తనకు తాను నేను నా యవ్వనాన్ని అల్లాహ్కు సమర్పించాలి. అనేక రకాల కోరికలు ఉన్నాయి, అనేక రకాల చెడు అలవాట్లు అయ్యే అవకాశం ఉంది. వాటిలన్నిటికీ దూరంగా ఉంటూ నేను అల్లాహ్ను ఆరాధించాలి అనే ఆలోచనలో వచ్చి పూర్తి యవ్వనంలో కొంత భాగం కాదు, పూర్తి యవ్వనాన్ని కేవలము తన సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపినటువంటి వ్యక్తి కూడా రేపు తీర్పు దినం రోజు అర్ష్ యొక్క నీడలో ఎవరైతే 7 అదృష్టవంతులు ఉంటారో అందులో కూడా ఇతను ఉంటాడు. కాబట్టి యవ్వనంలో చేసే ఆరాధన చాలా ముఖ్యమైనది సోదరులారా. కాబట్టి మనము వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, ఇలా అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. వీటితో పాటు ఆరాధన అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. రెండో వ్యక్తి ఎవరు? పూర్తి యవ్వనాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపినటువంటి వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు? వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్, ఏ వ్యక్తి యొక్క హృదయం అయితే అల్లాహ్ యొక్క మస్జిద్లతో మమేకమైపోయి ఉందో, అంటే ఒక వ్యక్తి యొక్క హృదయము అల్లాహ్ యొక్క మస్జిద్లతో కలిసిపోయి ఉంది. అది ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 2 హదీసు గ్రంథాల్లో 2 వేరు విధాలుగా ఉంది. వరజులున్ కల్బుహు ముఅల్లకున్ బిల్ మసాజిద్ అని మరొక హదీస్ గ్రంథంలో ఉంది, మరొక రివాయత్లో. దాని అర్థం ఏమిటి అంటే, మసీదులతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయము, లేకపోతే మస్జిదులతో కలిసిపోయినటువంటి మమేకమైపోయినటువంటి హృదయము. అర్థం ఏమిటి అంటే, ఒక వ్యక్తి మస్జిదులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అంటే, తను నఫిల్ ఆరాధన చేయాలి,
ఫరజ్ ఆరాధనలు చేయాలి అనగానే వెంటనే మస్జిద్కు రావాలి, మస్జిద్కి వచ్చి ఖురాన్ తిలావత్ చేసుకోవాలి, నమాజులు చదవాలి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్దామా అన్న తాపత్రయం వ్యక్తిలో ఉండాలి. మనం చూస్తుంటాము సమాజంలో, ఏదైనా పని మీద బయటకు వెళ్ళాము, కాస్త సమయం దొరికింది, అందరూ చేసే పని ఏమిటి, వెంటనే జేబులోంచి ఫోన్ తీస్తారు, ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. కానీ మనం చేయవలసిన పని ఏమిటి, దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉంది, వెంటనే మస్జిద్కి వెళ్ళి అల్లాహకు ఎలా దగ్గర అవ్వాలి అనే ఆలోచనలో మస్జిద్కి రావడం. ఎందుకని, మస్జిద్లో ఉన్నాము అంటే చెడు ఆలోచనలు రావు, చెడు పనులు చేసే స్థలం కూడా కాదు. కాబట్టి ఎప్పుడు అవకాశం దొరికినా మస్జిదులకు రావడము, మస్జిదులతో కలిసిపోవడము, మస్జిదుల్లో ఎక్కువగా గడపాలి అన్న తాపత్రయం ఉండాలి. అల్లాహు అక్బర్. ఈ హదీస్ యొక్క భాగంలోనే మరొక విషయం కూడా ఉంది. అదేమిటి, ఇజా ఖరజ మిన్హు హత్తా యౌద ఇలైహి. ఎప్పుడైతే అతను మస్జిద్ని వదులుతాడో వెంటనే తిరిగి వెళ్ళేంతవరకు అదే ఆలోచనలో ఉంటాడు, వేరే ఆలోచన ఉండదు. మళ్ళీ ఎప్పుడు మస్జిద్కి వెళ్ళాలా అని. అల్లాహు అక్బర్. చూడండి, మస్జిదులతో ఇలాంటి అనుబంధం ఉంటుంది ఆ వ్యక్తికి. ఇలాంటి వారు అర్ష్ నీడలో ఉంటారు రేపు తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు. అల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్లో తెలియజేశారు. అదేమిటి అంటే, జాగ్రత్తగా అండి, అలా అదుల్లుకుం అలా మా యముల్లాహు బిహిల్ ఖతాయా. నేను మీకు చెప్పనా, మీ యొక్క ఖతాయా తప్పులని పొరపాట్లని చెరిపివేసి, మరియు వయర్ఫా బిహిద్ దరజాత్, మీ యొక్క స్థాయిని పెంచేటటువంటి విషయాలు ఏమిటో నేను మీకు చెప్పనా అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను అడిగారు. వెంటనే సహాబాలు తెలియజేస్తున్నారు, కాలు బలా యా రసూలల్లాహి, చెప్పండి దైవప్రవక్త, మేము వింటాము అన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, కాలా ఇస్బాగుల్ వుజూయి అలల్ మకారి. తన మనసుకి అయిష్టంగా ఉన్నప్పటికీ, తనకు కష్టంగా ఉన్నప్పటికీ వుజూయి పూర్తిగా సంపూర్తిగా వుజూ చేసేటటువంటి వ్యక్తి. అల్లాహు అక్బర్. ప్రస్తుతం చలికాలం, ఈ చలికాలంలో ఈ చలిని తట్టుకొని ప్రతిరోజు పొద్దున్నే ఫజర్ నమాజ్కి లేచి వుజూ చేయడం పరిపూర్ణంగా. అల్లాహు అక్బర్. మీరు లేచి వుజూ చేయమని చెప్తున్నారు, అసలు మంచం మీద నుండి కిందకి దిగడమే కష్టమైపోతుంది. ఎందుకని, చలి అంత ఎక్కువగా ఉంది. మస్జిదులు కాదు కదా, మంచం మీద నుండి కిందకి దిగలేకపోతున్నారు జనాలు. అల్లాహు అక్బర్. చూడండి, మనం చూస్తున్నాము ప్రతి మస్జిద్లో ఫజర్ నమాజ్లో ఎంతమంది వస్తారు. జుమా రోజు అల్హమ్దుల్లా మస్జిదులు నిండుతున్నాయి, ఫజర్ నమాజ్లో మస్జిదులు నిండుతున్నాయా? లేదు. కష్టంగా ఉన్నప్పటికీ, అయిష్టంగా ఉన్నప్పటికీ మనము పూర్తిగా వుజూ చేయగలిగితే అల్లాహ్ ఏం చేస్తాడు, మన యొక్క తప్పుల్ని చెరిపివేస్తాడు, మన యొక్క స్థానాన్ని పెంచుతాడు. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి అంటే, వకసరతుల్ ఖుతా ఇలల్ మసాజిద్. అల్లాహ్. మస్జిదుల వైపుకు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తి. మస్జిద్ వైపు నడుచుకుంటూ ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు అంటే, అయితే నమాజులు చేయడానికి, లేదా ఇంతకు ముందు చెప్పినట్టు మస్జిదులకు వచ్చి ఖురాన్ పారాయణం చేయడానికి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, లేకపోతే నఫిల్ నమాజులు ఆచరించడానికి. అల్లాహు అక్బర్. ఎవరైతే మస్జిదుల వైపుకు నడుచుకుంటూ వెళ్తారో రెండో వ్యక్తి. మూడవారు ఎవరు అంటే, వంతిజారు సలాతి బాద సలాహ్. ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు సమయం అవుతుందా, నేను నమాజ్కి వెళ్ళాలా. జోహర్ అయిపోయింది, అసర్ నమాజ్ ఎప్పుడవుతుంది, మాట్లాడితే వాచ్ చూసుకుంటూ ఉంటారు, అసర్ నమాజ్ టైం అయిపోయిందేమో, వెంటనే మస్జిద్కి వెళ్ళాలి. అల్లాహు అక్బర్. చూడండి, 3 గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఆ 3 గుణాలు ఏమిటి? మొట్టమొదటిది, కష్టతరంగా ఉన్నప్పటికీ, అయిష్టంగా ఉన్నప్పటికీ పూర్తిగా వుజూ చేయడము. 2, మస్జిదులకు నడుచుకుంటూ వెళ్ళడము. 3, ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కోసం ఎదురు చూడడం. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఫజాలికుముర్ రిబాత్ ఫజాలికుముర్ రిబాత్ ఫజాలికుముర్ రిబాత్. ఆ వ్యక్తి కాపలాదారుడు, సైనికుడు 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 అని తెలియజేశారు. దేనికి సైనికుడు అంటే, మస్జిదులకి కాపలాదారిగా ఉంటాడు. అతను సైనికుడు లాంటి వాడు, ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్ళాలన్న ఆలోచనలు ఉంటాడు. ఈ 3 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అల్లాహ్ ఏం చేస్తాడు, వారి తప్పుల్ని చెరిపివేస్తాడు, వారి యొక్క స్థానాలని పెంచుతాడు. అల్లాహ్. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? ఎవరికి వారు గుండెల మీద చేసుకుని పరిశీలన చేయండి. చాలామంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఎలాంటి అనారోగ్యము లేదు, అలాగే ఎలాంటి సమస్య లేదు, అయినా మస్జిదులకి నమాజ్ కోసం వస్తున్నారా? రావటం లేదు. ఎక్కడ అవకాశం దొరికితే ఇంట్లో చేసేసుకుందాంలేండి, టైం అయిపోతుంది కదా, ఆఫీస్లో చేసేసుకుందాంలేండి. మరికొంతమంది అయితే అసలు నమాజులే చేయటం లేదు. అల్లాహ్ అక్బర్.
గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మస్జిదులతో కలిసిపోయి ఉంటారో, మస్జిదుల్ని అంటిపెట్టుకొని ఉంటారో, వారి హృదయం మస్జిదులతో మమేకమైపోయి ఉంటారో, వారు రేపు తీర్పు దినం రోజు అల్లా యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అక్కడ ఎలాంటి నీడ ఉండదు సోదరులారా. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మస్జిదులకు వచ్చి అల్లా యొక్క ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. నాలుగో వ్యక్తి ఎవరు అంటే వరజులాని తహబ్బా ఫిల్లాహి ఇజ్తమా అలైహి వతఫర్రకా అలైహి. వరజులాని తహబ్బా ఫిల్లాహి, ఆ ఇద్దరు వ్యక్తులు, ఏ ఇద్దరు వ్యక్తులు? వారు అల్లాహ్ కోసమే కలుస్తారు, అల్లాహ్ కోసమే స్నేహం చేస్తారు. ఒకవేళ విడిపోవలసి వచ్చింది, తఫర్రకా అలైహి, విడిపోవలసి వచ్చినా వారు అల్లాహ్పై ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమతోనే విడిపోతారు. మనము ఎవరితోనైనా స్నేహం చేస్తున్నాము, ఏం చూసి చేస్తాం? అయితే ప్రాపంచిక లాభం ఏమైనా ఉంటుందేమో, లేదా వారు మా రక్త సంబంధికులు కదండి అందుకని, లేకపోతే మా కుటుంబం వారు, మా వీధి వారు, మా ఊరి వారు, మేమిద్దరం కూడా ఒకే జిల్లా వాళ్ళము. ఈ ఆలోచనతో మనం ఏం చేస్తాము? స్నేహం చేస్తూ ఉంటాము. ఇక్కడ కేవలము అల్లాహ్ కోసమే స్నేహం చేయాలి, కేవలం అల్లాహ్ కోసమే. ఒకవేళ విడిపోవలసి వస్తే విడిపోవాలి. అలా కాకుండా మనము లేదండి మా ఊరి వారు, మనం చూస్తుంటాము ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, వేరే ఊరికి వెళ్ళారు, అక్కడ మన ఊరి వాళ్ళు కలిశారు, వెంటనే ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంటుంది. అదేమిటి? మీది మాది ఒకే ఊరు అని. ఇలా కాకుండా ఒకవేళ మనం ఎవరితోనైనా సరే స్నేహం చేయవలసి వస్తే అది ఇస్లాం గురించి, అది ఈమాన్ గురించి, అది ఆఖిరత్ గురించి, అల్లాహ్పై ప్రేమతో మాత్రమే స్నేహం చేయాలి. అనేక భేద అభిప్రాయాలు వస్తూ ఉంటాయి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య భేద అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఒక విషయంలో వారిదో ఒక అభిప్రాయం, వీరిదో ఒక అభిప్రాయం, లేకపోతే ఏదైనా ప్రాపంచిక నష్టం జరిగింది, అప్పుడేమవుతుంది? వేరే వ్యక్తి మీద కోపం వస్తుంది. అప్పుడు కూడా ఏం చేయాలి? అయినా అతను కలిమా చదివాడు, నేను కలిమా చదివాను, ఇద్దరము కూడా కలిమా యొక్క పునాదిపై, బేస్పై మళ్ళీ కలిసే ప్రయత్నం చేయాలి. ఇది అల్లాహ్ కోసం స్నేహం చేయడం, అల్లాహ్ కోసం విడిపోవడం సోదరులారా. అల్లాహ్ చూసారా ఎంత పెద్ద విషయమో. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. ఏమని తెలియజేశారు? జాగ్రత్తగా వినండి. సలాసున్ మన్ కున్న ఫీ వజద బిహిన్న హలావతిల్ ఈమాన్. నేను మీకు 3 విషయాలు తెలియజేనా? ఎవరిలో అయితే ఈ 3 విషయాలు ఉన్నాయో వారు విశ్వాస మాధుర్యాన్ని పొందగలరు. అల్లాహ్ అక్బర్. విశ్వాసం అనేది ఆస్వాదించదగ్గ ఒక విషయం. అది ఎవరికి దొరుకుతుంది అంటే ఎవరిలో అయితే ఈ 3 విషయాలు ఉంటాయో వారికి విశ్వాస మాధుర్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. మొట్టమొదటి విషయం ఏమిటి? మన్ కానల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా. ఎవరైతే కేవలం అందరికంటే ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉండాలి? అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తపై. మన ఇహలోకంలో ఎంతమంది అయినా ఉండనివ్వండి, తల్లిదండ్రులైనా, భార్యా పిల్లలైనా, బంధువులైనా, రాజకీయ నాయకులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే మన మనసులో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండాలి అంటే అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్తపై. అందరికంటే ఎక్కువగా ఎవరైతే అల్లాహ్ను ఇష్టపడతారో మొట్టమొదటి గుణం. రెండవది ఎవరు అంటే ఎవరైతే కేవలం అల్లాహ్ కోసమే వేరే వారిని ఇష్టపడతారు, కేవలం అల్లాహ్ కోసమే వారిని అంటే వేరే వారిని, వారు స్నేహితులైనా ఎవరైనా సరే అల్లాహ్ కోసమే వేరే వారిని ఇష్టపడేటటువంటి వారు. మూడో వ్యక్తి ఎవరు అంటే యక్రహ అన్ యౌద ఫిల్ కుఫ్రి బాద అన్ ఖజహుల్లాహు మిన్హు కమా యక్రహు అన్ యక్జఫ ఫిన్నార్. అంటే ఒకసారి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, ఈమాన్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అవిశ్వాసంలోకి, కుఫర్లోకి వెళ్ళడాన్ని ఎంత అసహ్యించుకుంటారు అంటే దానికంటే అగ్నిలో వేయడము చాలా ఉత్తమము అని అంతగా అసహ్యించుకుంటారు కుఫర్ని. అల్లాహ్ అక్బర్. తిరస్కారాన్ని అంతగా అసహ్యించుకుంటారు. ఈ 3 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. అల్లాహ్ అక్బర్. చూడండి ఎంత పెద్ద విషయమో చూడండి. మనము ఇహలోకంలో కూడా ఎవరికి వారు పరిశీలన చేయండి. నాకు స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మందితో నేను స్నేహం ఎందుకు చేస్తున్నాను? వ్యాపార లావాదేవీల కోసమా? లేకపోతే భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడతారనా?
లేకపోతే వీరు బంధువులనా, ఒకే వీధి వారనా? ఒకవేళ అలా ఉంటే మనం మన విధానాన్ని మార్చుకోవాలి. కేవలము అల్లాని సంతృప్తి పరచడం కోసమే స్నేహం చేయాలి. ఒకవేళ విడిపోవాల్సి వచ్చింది, ఏదైనా విషయంలో భేదాభిప్రాయం వచ్చింది, అప్పుడు కూడా కేవలము అల్లాపై ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమతోనే విడిపోవాలి సోదరులారా. అల్లాహ్ అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్లో కూడా తెలియజేశారు. ఇమాం అల్బానీ వారు కూడా ఈ హదీస్ని సహీగా ఖరారు చేశారు. ఏమిటా హదీస్? ఇన్నల్ ముతహాబీన బిల్లాహి ఫీ జిల్లిల్ అర్ష్. ఎవరైతే అల్లా కోసం ప్రేమిస్తారో వారు ఫీ జిల్లిల్ అర్ష్, అర్ష్ యొక్క సింహాసనం ఏదైతే ఉందో ఆ నీడలో ఉంటారు. అల్లాహ్ అల్లా కోసం ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో వారు అర్ష్ నీడలో ఉంటారు అని మరొక హదీస్ కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎవరితోనైనా సరే స్నేహం చేస్తే కేవలము అల్లా కోసం మాత్రమే చేయాలి. ఆ తర్వాత 5వ వ్యక్తి ఎవరు అంటే వరజులున్ దాతు ఇమ్రాతున్ జాతు మన్సిబిన్ వజమాలిన్ ఫకాల ఇన్ని అకాఫుల్లాహ్. ఒక స్త్రీ ఆహ్వానం పంపించింది. ఆమె జాతు మన్సిబిన్ అంటే వంశపారంపర్యంగా అత్యున్నత స్థానంలో ఉంది, మరియు ధనము, అందము, ఐశ్వర్యం 3 ఉన్నాయి. ఆ స్త్రీ ఆహ్వానం పంపింది దేనికి? వ్యభిచరించడానికి, చెడు కార్యం చేయడానికి. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? ఫకాలా ఇన్ని అకాఫుల్లా, నేను అల్లాహకు భయపడుతున్నాను అని ఆ పాపం చేయకుండా ఉంటాడు. అల్లాహ్. చూసారా, పురుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారేం చేస్తారు? తమ మర్మాంగాలని కాపాడుకుంటారు చెడు పనులకి చేయకుండా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ ఆహ్వానించింది. ఎవరా స్త్రీ? అందము ఉంది, ఐశ్వర్యము ఉంది, మంచి అంతస్తు ఉంది. ఇవన్నీ ఉండి ఆహ్వానించినప్పటికీ కూడా తిరస్కరించాలి. లేదండి మేమేం బలవంతం చేయట్లేదు కదా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది కదా అనుకుంటుంటారు. వారు ఒప్పుకున్నంత మాత్రాన పాపం కాస్త పుణ్యం అయిపోదు. పాపం పాపమే. ఏదైతే అల్లా ఆజ్ఞాపించాడో పుణ్యమని అది పుణ్యం, ఏదైతే అల్లా ఆపాడో పాపమని అది పాపం. మనకు అవకాశం లేదు కాబట్టి పాపకార్యం చేయకుండా ఉండడం కాదు, అవకాశం అన్ని విధాలుగా ఉంది. ఎవ్వరూ చూడటం లేదు, వారు కూడా ఆహ్వానిస్తున్నారు, ఎవ్వరూ చూడటం లేదు కదా అని పాపం చేయడం కాదు సోదరులారా. అన్ని అవకాశాలు ఉన్నాయి, ఎవరూ చూడటం లేదు. అయినప్పటికీ కూడా అల్లాహకు భయపడి ఆ పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం సమాజం ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది బయట అంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా వేరే వారితో, కొత్త వారితో పరిచయాలు అతి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏమవుతుంది? చివరిగా అది వ్యభిచార వైపునకు దారి తీసేస్తుంది సోదరులారా. కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. సృష్టికర్త అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు 24వ అధ్యాయం 30వ వాక్యంలో. ఏమిటది? కుల్లిల్ ముమినీన యగుద్దు మిన్ అబ్సారిహిం వయహ్ఫజు ఫురూజహుం జాలిక అజ్కా లహుం ఇన్నల్లాహ ఖబీరుం బిమా యస్నఊన్. ఓ ప్రవక్త, ముస్లిం పురుషులకి చెప్పండి, వారు తమ చూపులని దాచిపెట్టుకోవాలి, కాపాడుకోవాలి, తమ మర్మాంగాలని కాపాడుకోవాలి అని. అల్లాహ్ అక్బర్. విశ్వాసులైన వారికి తెలియజేయండి, వారు తమ చూపులను, మర్మాంగాలను కాపాడుకోవాలి, మరియు అది వారి కొరకు పవిత్రమైనది. వారు చేసేదంతా కూడా అల్లాహ్ చూస్తూ ఉన్నాడు. అల్లాహ్ అంటే విశ్వాసులైన పురుషులు ఎలా ఉంటారు? మోమిన్లైన పురుషులు, ముస్లింలైన పురుషులు ఎలా ఉంటారంటే వారు వ్యభిచరించడం చాలా దూరం, కనీసము తమ కళ్ళతో కూడా వ్యభిచారం చేయరు. అల్లాహ్ అక్బర్. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది? ఎవరూ లేనప్పుడు వారు రహస్యంగా చేసే పనులు ఏమిటి? ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. ఈరోజు వ్యభిచరించడం, స్త్రీ పిలవడం కాదు, ఎవ్వరు కూడా తమ కళ్ళతో జరిగే జినా, వ్యభిచారం ఏది ఉందో దాని నుండి కాపాడుకోలేకపోతున్నారు. అల్లాహ్ అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. ఎందుకని అంటే ఎప్పుడైతే మీరు మీ కళ్ళని కాపాడుకోలేకపోతారో ఆ కళ్ళతో చూసింది కాస్త మనసులో వచ్చేస్తుంది చేయాలి అని. ఎప్పుడైతే మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారో అప్పుడు మీ అడుగులు కాస్త తడబడతాయి సోదరులారా.
కాబట్టి మనం ఏం చేయాలి? కళ్ళతో జరిగే జినా నుండే మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది చాలా ఉత్తమమైంది. అలా కాకుండా మనము కళ్ళతో జరిగే జినాని ఆపుకోలేకపోతే ఆ తర్వాత హృదయంతో జినా అయిపోతుంది. ఆ తర్వాత పూర్తి శరీరంతో ఎప్పుడైనా అవకాశం దొరికింది అంటే చేసేస్తారు. ఇక్కడ తప్పు అనేది అవకాశం లేదు కాబట్టి చేయకుండా కాదు, అన్ని అవకాశాలు ఉన్నాయి. మనం తప్పు చేసిన దాన్ని తప్పుగా ఎవరు పరిగణించరు. అయినప్పటికీ మనం తప్పు చేయకుండా ఉండాలి. ఎందుకని? ప్రస్తుత సమాజంలో ఏదైతే అక్రమ లైంగిక సంబంధం ఉందో దాన్ని తప్పుగా ఎవరు ఖరారు చేయటం లేదు. అందరూ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, ఏముంది, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇస్లాంలో వ్యభిచారం అనేది చాలా పెద్ద పాపం. కాబట్టి ఒక స్త్రీ ఆహ్వానించినప్పటికీ జినా చేయకుండా వ్యభిచరించకుండా ఉంటాడు, ఆ వ్యక్తి కూడా అర్ష్ యొక్క నీడలో ఉంటాడు. 6వ వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే రహస్యంగా దాన ధర్మాలు చేస్తారు. దాన ధర్మాలు ఎలా చేస్తారు? కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియదు ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది. అల్లాహ్ చాలా ముఖ్యమైనది. ఎందుకని? మనం సమాజంలో చూస్తుంటాము, ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏ పుణ్యకార్యం చేసినా దాన్ని ముందేం చేయాలి? పోస్ట్లో పెట్టేసి ప్రతిరోజు కౌంట్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను ఒక వ్యక్తికి అన్నం తినిపించాను, లేకపోతే పులిహార పొట్లం ఇస్తూ ఉన్నాను, ఫోటో తీశారు, నవ్వుతూ స్మైల్ ఇచ్చాను, దీనికి ఎన్ని లైక్లు వచ్చినాయి, కింద కామెంట్లు ఎన్ని వచ్చినాయి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తూనే ఉంటాం ఎన్ని కామెంట్లు వచ్చినాయి, ఎన్ని లైక్లు వచ్చినాయి. ఎలా అయిపోయిందంటే అడుక్కునే వారి కంటే కూడా హీనంగా తయారైపోయారు ఈ ఫేస్బుక్లో లైక్ల కోసము లేకపోతే కామెంట్ల కోసం. అడుక్కునేవారు కూడా కాసేపటైనా గ్యాప్ ఇస్తారు, వీరు అలా కాదు, పొద్దు నుంచి సాయంత్రం దాకా చూస్తూనే ఉంటారు. హదీసులో దైవప్రవక్త రహస్యంగా దాన ధర్మాలు చేసేవారు కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియదు ఎంత ఇచ్చారు అనేది. అల్లాహ్ ఇంత గొప్ప విషయమో చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చేసేటటువంటి పుణ్యాలని దాన ధర్మాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ మనము ప్రపంచాన్ని చూపించడానికి దానం చేస్తే అది అల్లా ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించడు. ఇన్నల్లాహ తయ్యిబున్ లా యఖ్బలు ఇల్లా తయ్యిబా. అల్లా పరిశుద్ధుడు, పరిశుద్ధమైన వాటినే స్వీకరిస్తాడు, కలుషితమైన వాటిని అల్లా స్వీకరించాడు. మీరు నిర్ధారించుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి, మనం చేసే పుణ్యము అల్లాని సంతృప్తి పరచాలా లేకపోతే ప్రజల్ని సంతృప్తి పరచాలా. ఒకవేళ ప్రజల్ని సంతృప్తి పరచాలంటే అది దొరుకుతుంది, అల్లా సంతృప్తి దొరకదు. చేసిన పుణ్యం కాస్త వృధా అయిపోతుంది సోదరులారా. కాబట్టి మనల్ని మనము కాపాడుకోవాలి, ఏవైతే పుణ్యకార్యాలు కష్టపడి చేస్తున్నామో. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు మరొక హదీస్లో, కుల్లు ఇమ్రీన్ ఫీ జిల్లి సదకతి హత్తా యుఫ్సల బైనన్నాస్. తీర్పు దినం రోజు ప్రతి వ్యక్తి కూడా తన కర్మలు ఏవైతే దాన ధర్మాలు ఉన్నాయో వాటి యొక్క నీడలో ఉంటాడు. మీరు ఎన్నైతే దాన ధర్మాలు చేశారో జాగ్రత్తగా అల్లాను సంతృప్తిపరచడానికి అలాంటి దాన ధర్మాల నీడలో మనం నుంచుంటాం. ఒకవేళ అల్లాను సంతృప్తిపరచడానికి చేస్తే. మరొక హదీస్లో తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అనస్ రజల్లాహు తఆలా వారి కథనం, దైవప్రవక్త తెలియజేస్తున్నారు, ఇన్న సదకత సిర్రి తుత్ఫియు గదబర్ రబ్బా. అర్థం ఏమిటి అంటే రహస్యంగా ఏవైతే దాన ధర్మాలు చేస్తామో అవి అల్లా ఆగ్రహాన్ని చల్లబరుస్తాయి. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏంటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అల్లా మన మీద ఏమైనా కోపంగా ఉన్నాడా, నాకేమిటి ఏ పని చేస్తున్నా కలిసి రావటం లేదు, లేకపోతే ఏ పని చేసినా అది సక్సెస్ అవటం లేదు, విజయం అవటం లేదు, విజయం సాధించలేకపోతున్నాము అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మనకు అనిపిస్తుంటుందో అల్లా ఆగ్రహంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడని, ఎప్పుడైతే మనము రహస్యంగా ఏవైతే దాన ధర్మాలు చేస్తామో అవి అల్లా యొక్క కోపాన్ని చల్లబరుస్తాయి సోదరులారా. కాబట్టి మనము చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుషితమైపోకుండా దానిని పరిశుద్ధంగా ఉంచాలి. అలాంటి పరిశుద్ధతనే అల్లా స్వీకరిస్తాడు. కాబట్టి దాన ధర్మాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండే. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో, నేను ఈరోజు ఇంతమందికి ఇన్ని కిట్లు పంచాను, నేను ఇంతమందికి భోజనం ఇచ్చాను. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైన విధానం కాదు. ఒకవేళ మీరు నిజంగా అల్లాని సంతృప్తి పరచడానికి దాన ధర్మాలు చేసి ఉంటే రహస్యంగా తీర్పు దినం రోజు అర్ష్ నీడలో ఉంటారు. ఆ తర్వాత 7వ వ్యక్తి, చిట్ట చివరి వ్యక్తి ఎవరు? వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాజత్ ఐనా. ఎవరైతే ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా యొక్క భయంతో, అల్లా యొక్క భీతితో తన కంట కన్నీళ్లు కారతాయో. అల్లాహ్, మనం సమాజంలో చూస్తుంటాము,
ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా విషయం చెప్పేటప్పుడు కొద్దిగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు, కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి. అందరూ చూస్తున్నప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా యొక్క భయంతో, అల్లా నన్ను ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పగలనా అనే భీతితో మన కంట్లో నుంచి నీళ్లు రావాలి సోదరులారా. ఒంటరిగా ఉన్నప్పుడు అది ఏ సమయమైనా అవ్వచ్చు, అది తహజ్జుద్ సమయం అవ్వచ్చు, లేకపోతే మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం అవ్వచ్చు, లేదా మీరు మస్జిద్లో ఒంటరిగా ఉన్న సమయం, ఏ సమయమైనా ఒంటరిగా ఉన్న సమయంలో అల్లా యొక్క భీతితో మన కంట్లో నుంచి నీళ్లు రావాలి, కన్నీళ్లు కారాలి కేవలం అల్లా భయంతో. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒంటరిగా ఉన్నాము అంటే అల్లాకు దగ్గర అవడం పోయి అల్లాకి దూరం అయిపోతూ ఉన్నాము. ఒంటరిగా ఉన్నారు, ఏం చేయాలి? అల్లాకు దగ్గర అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మొబైల్ ఫోన్ తీసుకుంటాము, ఏవైతే అల్లా నిషేధించాడో, చెయ్యొద్దు అని ఆజ్ఞాపించాడో ఆ పనులన్నీ చేస్తుంటాము. అల్లాహ్ అంటే అల్లాకు దగ్గరయ్యే సమయాన్ని అల్లాకు దూరం అయ్యే సమయంగా చేసుకుంటాము. మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అవకాశం దొరికింది మనకి మన జీవితంలో, అల్లాకు దగ్గర అవ్వచ్చు, అర్ష్ యొక్క నీడలో ఉండొచ్చు. అలాంటి సమయాన్ని మనం ఏం చేస్తున్నాము? అనవసరంగా పనికిరానటువంటి విషయాలు, అనవసరమైన విషయాలు, అది ఫేస్బుక్లో అయినా వాట్సాప్లో అయినా, లేకపోతే ఒంటరిగా ఉన్నారు ఎవరికో ఫోన్ చేసి ఎలాంటి ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారు. అల్లాకి దగ్గరయ్యే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి పరిశీలన చేయండి. ప్రతిరోజు 24 గంటల సమయంలో నాకు ఒంటరిగా ఎంత సమయం దొరుకుతుంది, ఆ సమయాన్ని అల్లాకు దగ్గర అవడం కోసం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, ఈ విషయాన్ని కూడా మనము ఆచరించాము అంటే రేపు అర్ష్ నీడలో ఉండేటటువంటి మహాభాగ్యం మీకు, నాకు, మనందరికీ ఉంటుంది సోదరులారా. కాబట్టి అర్ష్ నీడలో ఉండేటటువంటి ఆ 7 రకాల వ్యక్తులు ఎవరు అంటే, మొట్టమొదటి వ్యక్తి న్యాయంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి యవ్వనంలో తన పూర్తి యవ్వనాన్ని అల్లా కోసం, అల్లా ఆరాధనలో గడిపినటువంటి వ్యక్తి. మూడో వ్యక్తి అల్లా కోసమే స్నేహము, ఒకవేళ విడిపోవలసి వచ్చినా అల్లా కోసమే విడిపోతుంటారు. ఆ తర్వాత నాలుగో వ్యక్తి ఎవరు అంటే, ఎవరి యొక్క హృదయం అయితే మస్జిదులతో మమేకమైపోయిందో వారు. ఆ తర్వాత ఐదో వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే స్త్రీ ఆహ్వానం పంపించినప్పటికీ వ్యభిచారం చేయడం కొరకు అది చేయకుండా ఇన్ని అకాఫుల్లా అని దూరంగా ఉండేటటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఎవరైతే కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదో వారు. ఆ తర్వాత చిట్ట చివరిగా ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా యొక్క భయంతో కంట కన్నీళ్లు వచ్చేటటువంటి వ్యక్తి. అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మీకు, నాకు, మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మనందరూ కూడా ఎలాంటి ఆచరణ చేసే అవకాశం అల్లా మనకి ఇవ్వాలి అంటే, మనము రేపు తీర్పు దినం రోజు అర్ష్ యొక్క నీడలో ఉండేటటువంటి భాగ్యాన్ని అల్లా మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయగాక. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.